ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ టార్గెట్ గా కవిత ఆపరేషన్ మొదలుపెట్టారా? బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు తన వైపు తిప్పుకునే పనిలో ఉన్నారా? ఇప్పటికే ఉత్తర తెలంగాణలో కీలక నేతలు కవితకు టచ్ లోకి వెళ్లారా? కానీ ఇందులో నుంచి కొందరు నేతలను రిజెక్ట్ చేసినట్లు కవిత ప్రకటించారు. అసలు పార్టీలో చేరుతామంటూ వచ్చిన నేతలను కవిత ఎందుకు రిజెక్ట్ చేశారో, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గులాబీ పార్టీని మళ్లీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే తాను ఏర్పాటు చేసే కొత్త పార్టీలో భారీ ఎత్తున చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు కవిత టచ్లోకి వెళ్ళినట్టు సమాచారం. తన పార్టీలో చేరితే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఇస్తానంటూ వారికి భరోసా ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. అయితే కవిత ప్రకటన తర్వాత కొందరు నేతలు ఆమెతో పనిచేసేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కవిత పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాల నుంచి కూడా కొందరు నేతలు కవిత వెంట నడిచేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. త్వరలోనే కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత పార్టీలో ఎవరెవరు చేరుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి మెజారిటీ నాయకులను తమ వైపు తిప్పుకోవాలని కవిత వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తనతో కలిసి పనిచేసిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు అసంతృప్త నేతలతో ఆమె నిరంతరం టచ్లో ఉన్నట్లు సమాచారం. గులాబీ పార్టీలో పదవులు దక్కక భంగపడిన నేతలను తన వైపు తిప్పుకునే పనిలో కవిత ఉన్నారట. అలాగే కవితతో ఉన్న పాత అనుబంధంతో కొత్త పార్టీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే కాకుండా అధికార కాంగ్రెస్ మరియు బీజేపీలోని అసమ్మతి నేతలను కూడా తన పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ నుంచి కూడా కవిత పార్టీలోకి చేరికలు ఉంటాయని ప్రచారం సాగుతుంది. అలాగే పదవులు దక్కకపోవడంతో కాంగ్రెస్ లో అసంతృప్తి ఉన్న నేతలపైన కవిత దృష్టి సారించినట్లు చెప్తున్నారు. నిజానికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత నుంచే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలతో కవిత సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారని ఆమె వర్గం నేతలు అంటున్నారు. సీనియర్లతో సహా చాలా మంది యువ నాయకులు కూడా తమ పార్టీలో చేరుతారనే నమ్మకంతో కవిత ఉన్నారని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 25న జరగబోయే ఈ ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది, కవిత వ్యూహం ఏ మేరకు ఫలించి ఇతర పార్టీల నేతలు ఆమె వెంట నడుస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన పార్టీలో చేరేందుకు వచ్చిన కొందరు నేతల్ని రిజెక్ట్ చేశానంటూ కవిత ప్రకటించారు. ఇప్పుడు కవిత రిజెక్ట్ చేసిన ఆ నేతలు ఎవరు? ఆమె వారిని ఎందుకు రిజెక్ట్ చేశారని చర్చ జరుగుతుంది. అయితే వారంతా బీఆర్ఎస్ పార్టీలో కోవర్స్ అని భావించినందునే వారిని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే తెలంగాణ జాగృతి క్యాడర్లో కవిత సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల వారీగా నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారట. పార్టీ ఏర్పాటు కోసం వివిధ వర్గాల ప్రజల సమస్యలు, వాటికి పరిష్కారాలు, తెలంగాణ రాష్ట్ర స్వయం సమృద్ధి కోసం రూపొందించాల్సిన బ్లూ ప్రింట్పై 50 కమిటీలు ఏర్పాటు చేసి స్టడీ చేసిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పుడు క్యాడర్ నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారట. జాగృతి నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశాల షెడ్యూల్ను జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి విడుదల చేశారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారట. ఆ తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. అనంతరం నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారని టాక్ వినిపిస్తోంది.